brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రానికి కొత్తగా వస్తున్న పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం 19 ప్రాజెక్టులకు సంబంధించిన 33,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇక ఈ పెట్టుబడులపై ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకి ఈ నెల 20న జరిగేటువంటి కేబినెట్ భేటీలో ఆమోదముద్ర వేయనున్నారు. ప్రభుత్వ పాలసీలతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల సంస్థలు అక్కడి నుంచి సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని కూడా సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు 76 ప్రాజెక్టుల ద్వారా 4.96 లక్షల కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలిపినట్టుగా చెప్పారు. ఇక వీటి ద్వారా 4.5 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలుంటాయన్నారు. ఇక మరోవైపు ఏపీలో వివిధ సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలు, ఒప్పందాలపై పురోగతి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అలాగే ఇప్పటికే ఆమోదం తెలిపిన ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల పురోగతి వివరాలు పరిశీలించారు సీఎం చంద్రబాబు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, సీఎం చేసిన ప్రతిపాదనలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఎస్ఐపిబి అనేది చాలా హై లెవెల్ బాడీ. ముఖ్యమంత్రి స్వయంగా చైర్ చేస్తారు. రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులని ఆహ్వానించడానికి, ప్రోత్సహించడానికి, పెట్టుబడులకి లేకపోతే పరిశ్రమలకు అవసరమైన వాతావరణాన్ని, ఆ ఎన్వైరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి చాలా ఒక అపెక్స్ బాడీ లాంటిది. ఇది స్వయంగా ముఖ్యమంత్రి చైర్ చేస్తుండడంతో దానికి పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఉంటుంది. దీంట్లో రకరకాల ప్రతిపాదనలు, రాష్ట్రానికి పెట్టుబడులకు వచ్చిన ప్రతిపాదనలన్నింటినీ దీంట్లో మొదటగా స్క్రూటినీ చేస్తారు. ఆ తర్వాత వాటికి సంబంధించిన క్రెడిబిలిటీస్ని, వాటికి సంబంధించిన ట్రాక్ రికార్డ్స్ని పరిశీలించి వాళ్ళకి సంబంధించి అనుమతులు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఎస్ఐపిబి చేస్తుంది. దీనికోసం ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఈ వ్యవహారాన్ని నడిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్న రాష్ట్రం, మొత్తం దేశంలో రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కూడా లేని రాష్ట్రంగా ఉన్న నేపథ్యంలో దీనికి అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్లాలంటే పారిశ్రామికీకరణ వేగంగా జరగాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి స్వయంగా చైర్ చేస్తున్న దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రతిపాదనలు వచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు. స్వయంగా దావోస్ లాంటి ప్రాంతాలకు వెళ్ళడం, లేదంటే లోకేష్ గతంలో అనేక సార్లు ఇతర దేశాలకు వెళ్ళి అనేక మందిని కలిసి వాళ్ళందరినీ అనేక పెద్ద పెద్ద సంస్థలను కలిసి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. వాళ్ళందరితో చర్చిస్తున్నారు. అవి నిదానంగా ఫలితాలు చూపిస్తున్నాయి. ఆ తర్వాత అట్లా వచ్చిన వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు ఏర్పాటు కాకపోతే ఆర్థికంగా ముందుకు వేగంగా వెళ్ళే అవకాశం ఉండదు. సర్వీస్ సెక్టర్ కానీ లేకపోతే ఇతర రంగాల్లో వేగంగా ముందుకు వెళ్ళాలంటే ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ జరగాలి. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఉదాహరణకి గతంలో అన్ని పాలసీలని మారుస్తూ వచ్చింది. పరిశ్రమలకి అవసరమైన వాతావరణాన్ని కల్పించేందుకు అన్ని రకాల పాలసీలని, ఇప్పటికే కొత్త పాలసీలను ప్రకటించింది. ఆ పాలసీలన్నీ చాలా ఎకో ఫ్రెండ్లీలాగా ఉండేలాగా, అదే సమయంలో టెంప్టింగ్గా ఉండేలాగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన చేసే విధంగా పారిశ్రామికవేత్తలకి అట్లాంటి ప్రోత్సాహకాలను అందించడం కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటే ఉండి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, వాళ్ళకి ఎవరికైనా చిన్న స్టార్టప్ కార్డు నుంచి పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే స్వయంగా ప్రభుత్వ అధికారులు వాళ్ళ దగ్గర నుండి అన్ని గైడ్ చేస్తారు, అవసరమైన అనుమతులు ఇప్పిస్తారు, అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తారు. అలాగా పూర్తి స్థాయిలో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేస్తూ ఎస్ఐపిబిని దాన్ని అపెక్స్ బాడీగా చేశారు. అట్లాంటి దానికి దేశ విదేశాల నుంచి వచ్చిన అనేక సంస్థలకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే భారీ ఎత్తున చర్చించడం జరిగింది. ప్రధానంగా దీని లక్ష్యం పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకట్టుకోవడం, 20 లక్షల ఉద్యోగాలని ఈ 5 సంవత్సరాల్లో కల్పించడం. ఆ నేపథ్యంలోనే ఇప్పటి వరకు దాదాపుగా 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చెప్పింది. ఈ రోజు జరిగిన ఎస్ఐపిబిలో దాదాపుగా 19 సంస్థలు వచ్చాయి. అందులో 33,000 కోట్ల పెట్టుబడులు రాగా అందు నుంచి దాదాపుగా 34,000 ఉద్యోగాల కల్పన జరగబోతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో పాలసీలను మార్చింది. అలాగే ముందుకు పెట్టుబడులను ఆహ్వానించడానికి, అట్లాంటి వాతావరణాన్ని కల్పించడానికి పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. అందుకోసం నిరంతరం ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రయత్నాలు ఫలిస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్.